అందరికీ నమస్కారం. నా పేరు దండేలక్ష్మి. ఈరోజు మన ప్రభుత్వము ఏం చేస్తుంది? కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వమా? ప్రజలకి మీరు ఎంత ప్రభుత్వం అయితే గెలిచారో, ఎంతమంది పేదవాళ్ళు మిమ్మల్ని మీ మీద సంతోషించి ఓట్లేశారో, మిమ్మల్ని మెచ్చుకొని మాకు అన్నం పెడతాడని, ఆ అన్నానికి కాపాడుకుంటాడని మీకు ఓటేసి మీ ప్రభుత్వాన్ని గెలిపించినందుకు ఈరోజు ప్రజలు జీవితాలను నాశనం చేస్తుంది మన ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వంలో మన కాంగ్రెస్ పార్టీ అంటే ఇలాంటి సంగతులు వస్తాయని అనుకోలేదు ఏ ప్రజలు కూడా. ఇలాంటి మాటలు బయట పడతాయని కూడా తెలుసుకోలేదు ప్రజలు. ఇలాంటి మన ప్రభుత్వము వాళ్ళు పరిగెత్తేది ప్రజల్ని ముంచటానికి పరిగెత్తుతున్నారు, ప్రజల్ని మోసం చేయటానికి పరిగెత్తుతున్నారు. గెలిచినాక ఒక మాట, గెలవక ముందు ఒక మాట కాదు. మీ ప్రభుత్వము ప్రజలకేం చేస్తుంది? చనిపోయినా కూడా అవతల పడేయండి అంటారు. మరి మీ ప్రభుత్వంలో చనిపోయిన వాళ్ళని మీరేమంటారు? ఇదే మాట అంటారా? మన తెలంగాణలో ఒక శిక్షలు అనేది మీరు పెడుతున్నారు. మన ప్రభుత్వము ఏ ప్రభుత్వం అయితే గెలిచిందో, ఏ ప్రభుత్వం అయితే ప్రజల్ని మోసం చేస్తుందో, ఇలాంటి ప్రభుత్వము ఉంటే మళ్ళా ప్రజల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. వాళ్ళ లైఫ్లే వాళ్ళ సావులకి పోవాల్సి వస్తుంది. అలాంటి ప్రభుత్వం ఇవాళ బతుకుతుంది ప్రజల కోసము. మేమున్నామనే ప్రభుత్వము ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వం వచ్చింది. ఇలాంటి గవర్నమెంట్లో ప్రభుత్వానికి సపోర్ట్ ఇస్తూ ప్రజల్ని పట్టించుకోలేని ఒక ప్రభుత్వము, గవర్నమెంటు మోసపోతున్నారు, మోసంలో ఇరుక్కుంటున్నారు, మోసాన్ని బయటికి తీస్తున్నారు. ఇలాంటి మోసాల మీరు చేసే ప్రభుత్వము? ఎంతమందిని మోసం చేసి ఇంతమంది పాపాలు మీరు తెచ్చుకుంటున్నారా మన ప్రభుత్వము? ఒక ఆడపిల్ల చనిపోతే, ఒక ఆటో వాడు తీసుకెళ్తే కనీసం ఇంతనన్నా ఒక సపోర్ట్ కూడా లేని ఒక ప్రభుత్వమా పట్టించుకోలేకపోతుందంటే, మరి భారతీయ జనతా పార్టీ ఎదురుండి గట్టిగా మాట్లాడి ఒక మంచి సపోర్ట్ ఇస్తుంది భారతీయ జనతా పార్టీ. అట్లాగనే ఓడిపోయినా కూడా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ కూడా మేముంటాము, ఎవరో తప్పు చేసిన తప్పుల్ని మా మీదకు చుట్టారు కాబట్టి ఆ తప్పుల్ని కూడా మేము బయటికి తీస్తున్నాము. ఇలాంటి తప్పులు చేసే ప్రభుత్వం కాంగ్రెస్. ఇలా టిఆర్ఎస్ కూడా మీ మీద వాతలేస్తుందంటే ప్రజల మీద ఉండ ప్రేమ మీ ప్రభుత్వానికి లేదు. ప్రజల్ని పట్టించుకునే ప్రేమ మీ మనసులో లేదు. మీ అవసరాల కోసం వాడుకుంటున్నారు ప్రజల్ని. మీ సంతోషాల కోసం ఎగురుతుంది మీ ప్రభుత్వము. ఒక జెండా పెట్టుకొని ఆ జెండా మీద బతుకుతున్నారు మీ ప్రభుత్వము. ప్రతి ఒక్క ఊరులకి, ప్రతి
గల్లీలకి మీ బోర్డులుంటే ఆ బోర్డుల సంపాదన కూడా ప్రజలకు ఇస్తే ఆ ప్రజలే ఎంత మెచ్చుకుంటారో. మీ బోర్డులు మీ ఫోటోలు కనపడితే సపోర్ట్ కాదు, ప్రజలకు సపోర్ట్గా ఉండి మీ బోర్డులు వేయించుకుంటే ప్రజలే మీ బోర్డులు వేస్తారు. అయ్యో మా సార్ మాకింత మంచి పేరు ఇచ్చాడు, మా రేవంత్ రెడ్డి గారు ఆయన బ్యానర్ వేసి ప్రతి ఒక్క గల్లీకి మేము బ్యానర్ వేస్తాము అంటారు. అలాంటి బ్యానర్స్ ప్రజల ద్వారాగా చేయించుకుంటే ఆ ప్రేమని ప్రభుత్వం పెంచుకుంటుంది, మెచ్చుకుంటుంది. కానీ ఏ కాడికి ఒక రౌడీల్లాగా బతికిచ్చే బతుకులు ఆటో వాళ్ళని ఇమ్మీడియట్లుగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. ఒక ఆడపిల్ల ఎక్కినప్పుడు ఎక్కడికి తీసుకుపోతారు, వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఏందనేది తెలుసుకోవాలి. తెలుసుకోకుండా ఇలాంటి తప్పులు చేస్తుంటే మన ప్రభుత్వము తిరిగి చూడకుండా దాంకొని ఫోకస్ అనేది లేకుండా ఎగిరే కాడ సంకలు ఎగిరేస్తున్నారు, దిగే కాడ అరుకులేస్తున్నారు. ఇలాంటి అరుకుల్లో ఉండి సరుకులేస్తున్నారు. నువ్వు నరికితే గొప్పతనం కాదు, ప్రజల్ని నరికిస్తే గొప్పతనము. నువ్వు మెచ్చుకుంటే గొప్పతనం కాదు, ప్రజల్ని మెచ్చుకుంటే గొప్పతనము. ఇలాంటి గొప్పతనంలో లేని ఒక ప్రభుత్వము, ప్రజలకు ఒక సపోర్ట్ లేని ఒక ప్రభుత్వము ఇవాళ బతికిందంటే ప్రతి ఒక్క ప్రజలు సైలెంట్గా ఉండి మీకు ఓటేసి గెలిపిస్తే ఇవాళ ఆ పాపము ప్రజలకు చుట్టుకుంది. మీకు పుణ్యం ఉందని మీరు కోరుకుంటున్నారు, మీకు పుణ్యం కాదు, పాపం చుట్టుకుంటుంది మీకు. ఇవాళ నా నోటి మాట అన్నానంటే ఒక దేవుడు ఇచ్చిన వరమని కోరుకోవాలి. ఆడపిల్లలు పుడితే కడుపులో మా ఆడపిల్లలు మా దేవుడు పుట్టించిన పిల్లలని కోరుకోవాలి. ఏ ఆడపిల్లకైనా ఒక ఇంటికి ఇల్లాలు, ఒక ఇంటికి ఒక బిడ్డలు, ఒక ఇంటికి ఒక కొడుకులు, ఒక ఇంటికి ఒక తల్లిదండ్రులు, ఒక ఇంటికి ఒక నాయన్లు, పెద్ద దేవుళ్ళు. అలాంటి దేవుళ్ళని కూడా మనము సులకనగా చూసుకొని ఆడపిల్లల్ని రేపుల మీదకి ఎల్లగొట్టించి ఇలాంటి దండలు పెట్టుకున్న వాళ్ళని మీరు మంచిగా ఎంజాయ్ చేస్తుంది మీ ప్రభుత్వము. అట్లాగానే గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన గవర్నమెంట్ ప్రతి ఒక్క ఏరియాలోకి వచ్చి ఎంక్వైరీ చేస్తే ఉండదు పోతుంది, ఉంచుకున్నది పోతుంది. మీ ప్రభుత్వాలు ఇజ్జతులు కాస్త ప్రతి ఒక్క గేట్లు బయటకున్నాయి. మరి ఆ గేట్లు మీరు ఎందుకు కూలగొట్టలేకపోతున్నారు? ఒక ఆడపిల్ల గేటు కూలగొట్టించినప్పుడు మీరు ఎందుకు పట్టించుకోలేకపోయారు? సంవత్సరంన్నర అయ్యింది. జీవో టవర్లు పెట్టుకొని 40 గజాల్లో 4 ఫ్లోర్లో జీవో టవర్ పెట్టుకున్నారు. మరి దానికి కూడా సపోర్ట్ లేదు. తప్పు చేసిన వాళ్ళకి సపోర్ట్ ఇస్తుంది ప్రభుత్వము. తిని బతికి మీ బతుకుల్లో మీ పిల్లల్ని బతికించుకుంటున్నారు. ప్రజలు పిల్లలు కాదు మీకు, మీ అవసరాల కోసం వాడుకునే పిల్లలు మీకుండేది. ఓట్లు వేయించుకున్నప్పుడు ఒక లెక్కలు, ఓట్లు అయిపోయిన తర్వాత ఒక లెక్కలు, తప్పు లెక్కలు చేసుకుంటూ దొంగల్లాగా బతికే ఒక ప్రభుత్వం అంటున్నారు ప్రజలు. ఇలాంటి ప్రజలు మాట్లాడే మాటలు కూడా మన ప్రభుత్వానికి ఇంతనన్నా కనీసం మన ఇజ్జత మనమే పొడగొట్టుకుంటుంది ప్రభుత్వం. ఇలాంటి ప్రభుత్వాల ప్రజలకు ఉండేది. ఇలాంటి ప్రభుత్వాల ప్రజల్ని కాపాడుతామని చెప్పి గొప్పతనాలు, ఇలాంటి గొప్పతనాలు చెప్పుకొనే చెరువుల్లో కాలవల్లో ఆడుకుంటున్నారు ఒక ఆట. ఏమాట?
పేకాటలు, డ్రింకు షాపులు, డ్రింకులు, సిగరెట్లు, బీడీలు. ప్రజలు ఏమన్నా అయితే ఏముంది, వాళ్ళకి కావాల్సింది డబ్బు, ధనము. వాళ్ళ బతుకులు బతకటానికి, వాళ్ళ బతుకులు బతికించుకుంటానికి ధనము వాళ్ళకి. ప్రజలు పట్టించుకునే ధనం కాదది. ప్రజలు కష్టపడే ఆస్తులు ధనం అది. వాళ్ళు సంపాదించుకునేది. ప్రజల్ని మోసం చేస్తుంటే ఆ ప్రజల్లో ప్రభుత్వం బతుకుతుంది. ఇలాంటి ప్రభుత్వాల ప్రజలకు ఉండేది. ఎంతమంది ఆస్తులను గుంజుకొని అలాంటి చెరువులు కూడా నువ్వు కూలగొట్టిస్తున్నావంటే కనీసం మన అమ్మకి మనమన్నా పుట్టేమో లేమో తెలియదు, కానీ దొంగ అమ్మలకి పుట్టినోళ్ళు ఇలాంటి దొంగ లెక్కలు చేస్తారని ప్రభుత్వము ప్రజలు చెప్తున్నారు. ఒక అమ్మకి పుట్టినోళ్ళైతే, ఒక తల్లిదండ్రులకు సొంతంగా ప్రజలకి నేను తల్లిలాగా ఉంటాను, తండ్రిలాగా ఉంటానని అనుకున్న వాళ్లే ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వాన్ని కూలగొట్టిచ్చేసినవు. మంచి ప్రభుత్వాన్ని కూడా తీసి పక్కకు పడేసినవు. ఇలాంటి ప్రభుత్వమా గెలిచి ప్రజల్ని మోసం చేసేది? లంచాల మీద ఎగబడే ప్రభుత్వమా? గవర్నమెంట్ ఏం చేస్తుంది? తప్పు చేసిన ఏ ప్రభుత్వాన్నైనా ప్రజలకి మేమున్నామని చెప్పే గొప్పతనాలు బయటికి తీయాలా గవర్నమెంటు? ఇలాంటి గవర్నమెంట్ కూడా బయటికి తీయలేదంటే కష్టపడి పని చేసుకునే ఫలితాలు కూడా ప్రజలకు ఇయటం లేదు ప్రభుత్వము. అలాంటి ప్రభుత్వానికి ఆ గవర్నమెంట్ సపోర్ట్గా ఉండి వాళ్ళ దగ్గర లంచాలు తీసుకొని మన గవర్నమెంట్ ప్రభుత్వం కాడ బతుకుతుందంటే మన ప్రజలు మనమే మోసపోతున్నారు ప్రజలు. అలాంటి ప్రజలు చెప్తున్నా కూడా మన ప్రభుత్వం వినకపోతే, కరెక్ట్గా మన తల్లిదండ్రులకి పుట్టినోళ్ళమైతే ప్రజలకి మేమున్నామని మాట ఇవ్వండి. కనీసం ప్రజలకి, ఆ ప్రజలకే మాట ఇయ్యలేని ఒక మురుకులుంటాయి చూడు, ఆ మురుకులు కడుపు నిండా తింటే కొంచెం ఆకలన్నా వేస్తుంది. ఆ మురుకులు కూడా మీరు తినలేని ప్రభుత్వంలో బతుకుతున్నారు మీరు. ఆ మురుకులు కష్టపడి పని చేసేది ప్రజలు. అలాంటి మురుకులు మీకు ఇచ్చి అన్నం పెట్టి మంచిగా ఒక ఇస్తరాకిచ్చి ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఇంత కడుపు నింపుతుంటే అలాంటి ప్రజల్ని మీరు మోసం చేసుకుంటా పోతుంది ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వం మోసాలు చేయబోతుంటేనే ప్రజలు చేతుల మీద చేతులు వేస్తున్నారు, నోటి మీద నోటి మాటలు అనేది బయటికి తీస్తున్నారు. ఒక ఇజ్జత కూడా లేకుండా పోతుంది మన ప్రభుత్వానికి. భారతీయ జనతా పార్టీ ఇవాళ సైలెంట్గా ఉండి సైలెంట్గా ప్రజలకి మంచి పేరు ఇస్తుంది. అట్లాగానే టిఆర్ఎస్ కూడా ఎంత కొట్లాడినా, ఎంత పంచాయతీలు చేసినా తప్పు చేసిన వాళ్ళది కూడా బయటికి తీస్తున్నారు. వాళ్ళు తప్పు చేశారో చేయలేదని అప్పుడు అనుకున్నారు, కానీ ఇలాంటి ప్రెసిడెంట్లు, ఎమ్మెల్యేలు గారు వాళ్ళ దగ్గర పని చేసుకునే వర్కర్స్ తప్పు చేశారు టిఆర్ఎస్లో. వాళ్ళ వల్ల టిఆర్ఎస్ మోసపోయింది. ఇప్పుడు కాంగ్రెస్ కూడా తప్పు చేస్తుంది, టిఆర్ఎస్ మీద ఫోకస్ పెట్టింది. మరి నీ ఫోకస్ నువ్వేం చేసినావు? ప్రజలకి ఏం చెయ్యాలని మీరు కోరుకొని ప్రజలను పట్టించుకోవటం లేదు. మీరు మీ ఆస్తుల మీద ఎగబట్టడానికి మీ ప్రభుత్వం బతుకుతుంది. ప్రజల్ని పట్టించుకోలేని ఆస్తి మీకు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు బతికేది ఎక్కడా? నువ్వు తినేది ఎక్కడా? నీ ప్రభుత్వం ఉండేది ఎక్కడా? ఎక్కడో ఢిల్లీలో ఉన్నాను, కలకత్తాలో ఉన్నాను, ఏర్లాలో ఉన్నాను, ప్రతి ఒక్క ఊరుల్లో ఉన్నాను, ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క ఊరులు నాయే అనే గొప్పతనము నీ ప్రభుత్వానికి ఎవరిచ్చారు? నీ హక్కు, అధికారం మీ ప్రభుత్వానికి. ఇలాంటి ప్రభుత్వమా ప్రజల్ని మోసం చేసే ప్రభుత్వాలు? మంచి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. రోడ్లు కూడా పాత రోడ్లు తీసేసి కొత్త రోడ్లు వేయమని కోరుకున్నారు.
మున్సిపాల్ కూడా పట్టించుకోవటం లేదు. మున్సిపాల్ పట్టించుకోలేని పరిస్థితుల్లో తాపరిచ్చింది, పాపం తెచ్చిస్తుంది. ఏ గల్లీల్లో కూడా వచ్చి చూడండి, ఒక నీచంగా ప్రవర్తిస్తుంది ప్రభుత్వం. అలాంటి ప్రభుత్వాలు ప్రజలు చెప్తున్నా కూడా పట్టించుకోవటం లేదంటే, మీరు కూడా ఆడపిల్లలున్నారు, రేపొద్దుగాల మీ ప్రభుత్వంలో ఉండ మీ ఆడపిల్లకేమన్నా అయితే ఆ బాధ ఎవరికి చుట్టుకుంటుంది? నీ ప్రభుత్వానికి నీకే చుట్టుకుంటుంది. మీకు ఆడపిల్లలున్నారు, నీకు మగపిల్లలున్నారు, కోడళ్ళు బిడ్డలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఉండొచ్చు. ఇలాంటి ప్రభుత్వానికి దొంగ లెక్కలు చేసి దొంగల్లో నువ్వు బతుకుతుంటే ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోదు నిన్ను. నువ్వు ఎన్ని వాతలేసావో, ఎన్ని మాటలు మాట్లాడావో, అన్ని మాటలు నీ వైపుకు తిరుగుతున్నాయి ప్రజల ద్వారాగా. ప్రజలు మాట్లాడే మాటలు, ఇలాంటి తప్పులు నువ్వు చేసిన మాటలు కూడా బయటకు వస్తున్నాయి. ఆఖరికి నాగేశ్వరరావు వాళ్ళ కొడుకు నాగార్జున గారిది కూడా తీసేసినావు. దానివల్ల ప్రతి ఒక్క ప్రజలకు తెలిసిపోతుంది నీ బతుకులు మన బతుకులు. మన ప్రభుత్వం బతికే బతుకులు ఒక మంచి పేరు తీసుకొచ్చే ప్రభుత్వం మన బతుకులని రావాలి. ఇలాంటి బతుకుల్లో ఉండి, ఇలాంటి దొంగ లెక్కల్లో దూరి, ఇలాంటి తప్పులు చేసిన ఒక ప్రభుత్వం బతుకుతుందంటే ఇది ప్రజలకు ప్రభుత్వం కాదు, మీ దొంగలకి దొంగలుగా బతికే ప్రభుత్వం మీది. మీ ప్రభుత్వము గవర్నమెంట్ మీకు సపోర్ట్ ఇస్తుందంటే ఆర్టీసీ బస్సులు ప్రతి ఒక్క డిపో వాళ్ళకు కూడా నువ్వు సపోర్ట్ ఇవ్వటం లేదు. ఇంత సపోర్ట్ నువ్వు ఇచ్చావని అనుకుంటే అది పాపమే జుట్టుకుంటుంది మీకు, ఆ పుణ్యం రాదు. ఎందుకో ఆర్టీసీ బస్సుల్ని బంద్ చేపిస్తావు, వాళ్ళని ఇబ్బందులు ఎందుకు పెడుతున్నావు? వాళ్ళ అమౌంట్ ఏందో వాళ్ళకి వేసేస్తే ఇవాళ నీ పేరు ప్రభుత్వానికి బాగా వస్తుండే. ప్రతి ఒక్క ఏరియాకి వచ్చి నువ్వు ఎందుకు ఎంక్వైరీ చేయలేకపోతున్నావు? తప్పు చేసిన వాళ్ళు ఎందుకు బయటకు తీయలేకపోతుంది నీ ప్రభుత్వము? మంచి చేసే వాళ్ళు ఎందుకు చెడ్డవాళ్ళు అవుతున్నారు? నువ్వు చెడ్డవాడవా మంచివాడవా? నీ ప్రభుత్వం మంచిదా చెడ్డదా? మన కాంగ్రెస్ పార్టీ అంటే ఏంటి? నువ్వు లీడర్ అయితే, నువ్వు రేవంత్ రెడ్డి లీడర్ అయితే నువ్వు ప్రజల్ని ముంచటానికి లీడర్వా? ప్రజల్ని మోసం చేస్తూ బతికే లీడర్వా? ఎంత పెద్ద లీడర్స్ అయినా ప్రజలకు మేమున్నామని లీడర్లు రావాలి. ఆస్తులు అంతస్తుల మీద ఎగబడే లీడర్స్ కాదు ప్రజలకు కావాల్సింది. ప్రజల్ని వాడుకొని అవసరం పడేసే ప్రభుత్వం కాదు కావాల్సింది. ప్రజల్ని పట్టించుకొని, ప్రజల సమస్యలు తీసుకొని, ఎక్కడ ఏం జరిగింది ఏందనేది తెలుసుకున్నాకనే అది బయటికి తీయాలి. ఏ ప్రభుత్వం కూడా ముందు చూపు ఉంటేనే ప్రజలది, వెనక చూపు వెనకలాగా ఉంటేనే ప్రభుత్వము. ఆ ప్రభుత్వంలో బతుకుతారా? ముందు చూపులో బతుకుతారా మీరు? ప్రజల చూపులో బతికితేనే ప్రజలే మీ ప్రభుత్వాన్ని కాపాడుతుంది. ప్రభుత్వము ప్రజల్ని కాపాడకపోతే ఆ ప్రజలు మిమ్మల్ని కాపాడలేరు. అలాంటి స్థాయికి మీరు బతుకుతున్నారంటే మన ప్రభుత్వము కనీసం ప్రజలు చెప్పిన మాటలు కూడా వినలేకపోతే, ఈ చెవును వింటున్నావు, ఈ చెవును వదిలేస్తున్నావు, ఈ కళ్ళు మూసుకుంటున్నావు, ఈ కళ్ళు గొప్పతనాలు చెప్తున్నావు, ప్రతి ఒక్క విషయాల్లో కూడా నేనున్నా ముందుకన్నావు, ప్రతి ఒక్క మాటల్లో కూడా నేను ముందుకు అడిగేస్తానన్నావు, ప్రతి ఒక్క విషయాల్లో కూడా నేను చెప్తాను మీకు ఏ విషయాలైనా కూడా అని చెప్పినావు. ఇలాంటి గొప్పగా చెప్పే ఒక్క రేవంత్ రెడ్డి గారివా మీరు? ఇలాంటి ప్రజల్ని మోసం చేసే రేవంత్ రెడ్డి గారివా? ఇలాంటి రేవంత్ రెడ్డి గారు ఉండబట్టే ఇంకా నీలాగా ఎంతమంది తయారయ్యే రేవంత్ రెడ్డి గారు ఉంటారో కానీ కాంగ్రెస్లో, మీ కాంగ్రెస్లో కూడా దేవుళ్ళ లాంటి వాళ్ళు పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ప్రతి
ఒక్కరు కూడా మీ గురించి చెప్తానే ఉంటారు నాకు. కానీ ఇలాంటి దొంగ లెక్కలు చేసే రేవంత్ రెడ్డి గారని అనుకోలేదు మేము. దయచేసి ప్రజలకి రేవంత్ రెడ్డి లాగా ఉండండి. ప్రజల్ని పట్టించుకొని ఎక్కడ ఏ సమస్యలు జరిగినాయి బయటికి తీసేది రేవంత్ రెడ్డి లాగా ఉండండి. ప్రజల్ని ముంచే రేవంత్ రెడ్డి లాగా ఉండొద్దు. అట్లాగానే పాత రోడ్డు మొత్తం తీసేసి కొత్త రోడ్లు వేయండి. కుకుట్పల్లి మెయిన్ రోడ్డు మీద పాత రోడ్డు మొత్తం తీసేసి కొత్త రోడ్డు వేస్తున్నారు. అలా రావాలి రోడ్డు. అట్లాగానే కుకుట్పల్లి బాగంబీరు సర్కిల్ నెంబర్ 24లో రోడ్లు కరెక్ట్ లేవు. వాటర్ వస్తుంటే చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. పాత రోడ్డు తీసేయండి. పాత రోడ్డు తీసేసి కొత్త రోడ్డు వేయండి. అట్లాగానే అట్లాగని వాటర్ ట్యాంకీ వారికి కూడా చెప్తున్నా, మీరు ఈవినింగ్ పడుతున్నారు, సాయంత్రం మార్నింగ్ వాటర్ రావటం లేదు. ఎక్కడి నుంచో పోయి డ్యూటీలకు పోయి సాయంత్రం 9, 10 గంటల 11 కూడా అవుతుంది. మీరు ఏ టైంలో వదులుతారు, ఏ టైంలో దింపుతారు, ఏ టైంలో వాటర్ని బయటికి తీస్తారు? ఇవాళ మార్నింగ్ వాటర్ రాకపోతే ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు. మీరు నైట్ మార్నింగ్ ఎందుకు పెట్టవలసి వస్తుంది వాటర్ ట్యాంక్ వాళ్ళ దగ్గర కూడా చాలా ప్రాబ్లంలు ఉన్నాయి, చాలా తప్పులు అవుతున్నాయి. అట్లాగనే కరెంటు బిల్లులు వాళ్ళ దగ్గర కూడా చాలా తప్పులు అవుతున్నాయి. అట్లాగనే గ్యాస్ బిల్లు 900, 500కని చెప్పినావు రేవంత్ రెడ్డి గారు. మీరు 500కి గ్యాసు, మిగతా అమౌంట్ మీ అకౌంట్లో పడుతుంది అన్నారు. ఏం పడింది? అట్లాగనే ప్రతి ఒక్క ఆడపిల్లకి 2500 వేస్తానన్నావు. ఏ ఆడపిల్లలకైనా వచ్చిందా రేవంత్ రెడ్డి గారు? అట్లాగనే పింఛను పెద్దవాళ్ళకి వేస్తానన్నావు. పింఛన్లు కూడా రావటం లేదు. ఆర్టీసీ డిపో వాళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తానని చెప్పినావు. ఆర్టీసీ డిపో వాళ్ళకి కూడా మంచి సపోర్ట్ లేదు. మీరు ఏ ఏసాలు వేసినా అన్ని ఏసాలు ప్రతి ఒక్క ప్రజలకు తెలుస్తాయి. ప్రతి ఒక్క ప్రభుత్వానికి తెలుస్తుంది. ఇంతమంది బాధపడే బాధల్ని, ఆ బాధ మీ ఇంటికి కూడా తాకితేనే ఆ తప్పు ఆ ఇంటికి చుట్టుకుంటుంది. మీ ఇంటికి చుట్టుకుంటుంది. రాబోయే కాలంలో గుర్తుపెట్టుకో. మీరేదైతే పాపం చేశారో ఆ పాపమే మీకు చుట్టుకుంటుంది. ఒక ఆడపిల్లల్ని మోసం చేసుకుంటూ పోతుంటే ఆ ఆడపిల్లలు మీ ఇంట్లోనే ఉన్నారు, మీ వెంటనే ఉన్నారు. మీ ఆడపిల్లలను చూసన్నా ప్రజల ఆడపిల్లలను పట్టించుకోండి. నీ ఆస్తుల మీద బతికే బతుకులు కాదు నీది. ప్రజల ఆస్తులు నువ్వు గుంజుకునే బతుకులు మీ ప్రభుత్వము. ఇలాంటి ప్రభుత్వాల ప్రజలకు కావాల్సింది మంచి పేరు తెచ్చుకోండి. ప్రతి ఒక్క ప్రభుత్వానికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పేదవాళ్ళ బతుకుల్ని బతికించండి. పేదవాళ్ళని మోసాలు చేయకని మేము కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. రేషన్ కార్డులు కూడా రాలేదు, అది కూడా ప్రాబ్లం అయింది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. చూసి గమనించి పట్టించుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.